హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన గార్డెన్లో పండిన అన్ని రకాల పెప్పర్స్తో చూడండి. ఊర మిరపకాయలు అంటారు, దీన్నే చల్ల మిరపకాయలు అంటారు. చల్ల మిరపకాయలు వేసుకుందామండి. చల్ల మిరపకాయలకు కావలసిన పెరుగు, 4 నిమ్మకాయలు, మనం వేసుకునే క్వాంటిటీని బట్టి మిర్చిని బట్టి పెరుగు నిమ్మకాయలు వేసుకోవాలండి. పులిసిన పెరుగు, నిమ్మకాయ రసం, సాల్టు, పసుపు, వీటిని మనం ఇలా మిర్చిని ఇలా చీలికలుగా చేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేసేసి ఇలా వేసేసుకోవటమేనండి. సాల్టు కలుపుతాం కదండి, పులుపు వస్తుంది, ఉప్పు ఉంటుంది, పుల్లటి మజ్జిగ, ఇవన్నీ కలిసేసరికండి ఈ పీల్చుకుని 2 days దీంట్లో ఊరబెట్టేసేయాలండి. ఊరబెట్టేసి మంచి ఎండ రాగానే మనం ఎండలో వేసుకుని బాగా పెళ్ళున ఎండినాక ఊరమిరపకాయలు రెడీ అవుతాయండి. చాలా బాగుంటాయండి టేస్ట్, పుల్ల పుల్లగా, ఉప్పగా, ఘాటు ఘాటుగా. ఇవన్నీ మన ఆర్గానిక్ అండి, మన ఫామ్లో వచ్చినాయి, మన గార్డెన్లో అన్నీ హార్వెస్ట్ చేశానండి. ఆ వీడియోలు కూడా మీకు పెట్టానండి. ఇదిగోండి, ఈ పెరుగుని మనం పెద్ద గిన్నెలోకి వేసేసుకుని చూడండి, ఇలా వేసుకుని మజ్జిగ కవ్వంతో చిలికేసి ఈ రకంగా మజ్జిగలాగా చేసేసుకోవాలండి. అప్పుడు బాగా మిర్చికి మునిగేటట్టు ఉంటే బాగా పడుతుందండి. చేసుకున్నాక మనం దీంట్లోకి సాల్టు, పసుపు తగినంత చూసుకుని వేసుకోవాలండి. చూడండి, దాంట్లో వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ మనకి తగినంత చూసుకుని, ఏదైనా అన్నీ తగినంత చూసుకుని వేసుకోవాలండి. దీన్ని ఇలా షేక్ చేసేస్తే సాల్టు, పసుపు అన్నీ షేక్ అవుతాయండి. చూడండి, ఇదిగోండి, ఇలా షేక్ అయిపోయినాక మనం ఈ మజ్జిగ కవ్వాన్ని పక్క పెట్టేసుకుని ఇప్పుడు నిమ్మరసం పిండి ఉంచామండి. చూడండి, ఈ నిమ్మరసాన్ని ఇలా వేసేసుకోవటమేనండి. వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి దీన్ని షేక్ చేస్తే అన్నీ సాల్టు, పులుపు, పసుపు, మజ్జిగ అన్నీ కలిసిపోయినాయండి. చూడండి, ఇప్పుడు మనం ఇవన్నిటినీ కూడా వేసేసుకోవాలండి. అన్ని రకాల పెప్పర్స్ని కలిపి దీంట్లో వేసుకోవటమేనండి. ఇదిగోండి, చూడండి, ఇలా మనం 2 రోజులు రోజు చిలకరించి ఎగరేస్తూ ఉండి చూసుకుంటూ 2 రోజులు అటు ఇటు కదిపితేనండి